ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 పరలోక తండ్రి ఆరాధనా పరమదయాళు ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా పరమదయాళు ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా ప్రేమ స్వరూపారాధనా మా యేసు రాజా ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా పరిశుద్ధాత్మా ఆరాధనా ఓ పావనాత్మా ఆరాధనా పరిశుద్ధాత్మా ఆరాధనా ఓ పావనాత్మా ఆరాధనా 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 నీకే 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 ఆరాధనా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరి ఎప్పుడును కలుగునుగాక. మనందరం కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనని ప్రారంభించుకుంటుండగా ఈరోజంతా కూడా దేవుడు మనల్ని సంరక్షించి కాచి కాపాడి ఉన్నాడు. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకు మరొక అద్భుతమైన అవకాశమును తనతో సమయం గడపడానికి మోషే ప్రవక్తకు సైతం అగ్ని పొదల్లో కనిపించిన విధముగా మరి మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి ప్రతినిత్యము కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. ఇదిగో ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనబోతున్న మనం అందరము కూడా ఆ యొక్క దేవాదేవునికి మన యొక్క జీవితాలను, మన యొక్క ఆలోచనలను, మన వ్యక్తిగత విషయాలను దేవునికి సమర్పిస్తూ మరి యొక్క ఆరాధన ద్వారా దేవుని యొక్క వాక్కును ఆలకించబోతుండగా దేవుడు తన యొక్క స్వరము మనందరికీ కూడా వినిపించేలాగున హృదయ సంభాషణ కలిగించులాగున తన యొక్క మాట ద్వారా మన యొక్క జీవితాలు మారిపో విధముగా దేవుడు దీవించేలాగున ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, వ్యక్తిగత విషయాలు ఏవైతే మనల్ని బాధ పెడుతున్నాయో అవన్నీ కూడా దేవుని సమర్పించుకుందాం. ఈ యొక్క గంట ఆరాధనలో మనము పాల్గొంటుండగా ఈ యొక్క సమయాన్ని దేవుని కోసం కేటాయించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు శిలువ మీద మనకు రక్షణ ఇచ్చి ఆ వేలాడుతున్న యేసు ప్రభు మనందరికీ కూడా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మేము ప్రేమించిన విధముగా, నా తండ్రి నన్ను ప్రేమించిన విధముగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనండి, గౌరవించుకొనండి అని దేవుడు చెప్పి ఉండగా ఇదిగో కుటుంబ సమేతముగా మనము ఆ యొక్క దేవాదేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధ హస్తాలతో దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేద్దాం.
ఓ ప్రభువా, మేమందరము కూడా ఈ యొక్క దివ్య సభ ఆరాధనలో పాల్గొంటుండగా మమ్మల్ని దీవించండి, మాతో మాట్లాడండి, మీ యొక్క స్వరమును వినిపింప చేయండి, మీ యొక్క సహాయాన్ని మాకు అందించండి. మా యొక్క కుటుంబాల్లో మీ యొక్క గొప్ప వరములను అందజేయండి. ప్రభువా, మీ యొక్క కృప వలన మేము జీవిస్తున్నాము కావున మా యొక్క జీవితాలను మీ యొక్క కృపతో దయతో నింపండి. మీకు వ్యతిరేకంగా పోయినటువంటి మమ్ములను మరి ఒకసారి మీ యొక్క కృప ద్వారా హక్కును చేర్చుకునండి. మీ యొక్క రక్తంతో మమ్ము కడిగి శుద్ధి చేయమని ప్రార్థించే తల్లిగా దేవుడే స్వయంగా మనకు మరి తల్లిని మన తల్లిగా శిలువ మీద నుంచి కానుకగా ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, దేవుని యొక్క దీవెన ద్వారా, తండ్రి కృపతో మనం ముందుకు జీవించేలాగున దేవుడే మనకు సహాయం చేయాలని ఈ యొక్క మనలాంటి మన ఆదురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనేటువంటి ఆరాధనలో మరి మన గత 3 రోజులుగా 10 ఆజ్ఞల గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. మరి ఈరోజు 4వ ఆజ్ఞను మనం అందరం కూడా ధ్యానిస్తున్నాము. మా యొక్క ఆరాధనలో భాగంగా 25వ రోజున మనం అందరం కూడా ప్రవేశించి ఉన్నాము. మరి మనకందరికీ కూడా తెలిసిన విధంగా 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ఈ యొక్క తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ దేవుడే మనకు స్వయంగా ఇచ్చాడని మనమందరం కూడా గ్రహించాలి. మరి యొక్క 10 ఆజ్ఞలను మనమందరం కూడా చక్కగా గమనిస్తే మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవిగా ఉన్నాయి. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలని, సర్వేశ్వరుని నామం వ్యర్థంగా పలకకుండా ఉండాలని, సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచాలని, ఇవి 3 కూడా సర్వేశ్వరుని లవ్ యువర్ గాడ్, దేవుని ప్రేమించే విధముగా దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలుగా మొదటి 3 ఉండగా, ఆ 3వ ఆజ్ఞ తర్వాత వచ్చే ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 కూడా మొదటి 3 కూడా మనకెంతో చక్కగా ఉంటాయి. ఎందుకంటే ఇదిగో దేవుడు మనం సృష్టించాడు కావున, దేవుడు రక్షిస్తాడు కావున, దేవుడు లేకపోతే మన జీవితానికి భయం ఉంటుంది కావున మనం ఏమనుకుంటామంటే దేవుని ఖచ్చితంగా ఆరాధించాలి. కానీ దేవుని తర్వాత ఎందుకు 4వ ఆజ్ఞగా తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి ఆజ్ఞను దేవుడు సృష్టించాడు? ఈ యొక్క ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా దేవుడి తర్వాత తల్లిదండ్రులను ఎందుకు ఆ స్థానాన్ని ఇచ్చాడు? ఈ ప్రశ్న మనం అందరం కూడా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క ప్రశ్న ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే చాలండి, దేవుడు మనకు ఏది క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాడో మనకు అర్థమైపోతుంది. మనకు కనిపించే తల్లిదండ్రులను ఎన్నో సందర్భాల్లో మన మాటలతో చేష్టలతో కించపరుస్తూ ఉంటాం. ఏ పిల్లలైతే తల్లిదండ్రులను కోల్పోతారో, ఏ పిల్లలైతే తల్లిదండ్రులను వారిని జీవితంలో అనుభవించలేకపోతారో, అలాంటి పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన కొరత ఏదో వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు మాత్రం ఎన్నో సందర్భాల్లో తల్లిదండ్రులు లేనిపోని మాటలతో, మరి ముఖ్యంగా వారు వృద్ధులుగా ఉన్నప్పుడు వారిని పట్టించుకొనుకోకుండా వారిని ఆ విధంగా వదిలిపెట్టేసి వాళ్ళని చూసుకొనకుండా అగౌరవపరుస్తూ ఉంటారు. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క ఆజ్ఞను దేవుడు 4వ ఆజ్ఞగా ఎందుకు పొందుపరిచాడు? లేకపోతే దేవుని తర్వాత తల్లిదండ్రులకు ఎందుకు ప్రాముఖ్యతనిస్తున్నాడు అని మనం ఒక్కసారి ధ్యానించుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు
ఈ లోకాన్ని తన యొక్క మాట ద్వారా సృష్టించాడు. తన మాటతో ఇదిగో ఇది జరగాలి, ఇది కలగాలి, ఇది సృష్టించబడాలి అని ఒక్కొక్క మాట పలుకుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క మాట ద్వారా సృష్టి ఏర్పడుతూ ఉన్నప్పుడు, నీవు నేను ఈ లోకానికి ఏ విధంగా వచ్చాము అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ కలయిక వలన. దేవుడు ఏ విధంగా తల్లిదండ్రులకు ఇరువురికి కూడా ఒక నూతన సృష్టిని లోకానికి తెచ్చేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. బాగా గమనించాలండి. ఈరోజు నేను ఈ లోకంలో ఉన్నానంటే నాకు కనిపిస్తున్న సృష్టికర్తలు ఎవరంటే నా తల్లిదండ్రులు. దేవుడిచ్చినటువంటి ప్రేమ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం వలన దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ, దేవుడు ఏ విధంగా అయితే ఈ భూమి ఆకాశాలకు సృష్టికర్తనో ఆ విధంగా నీకు నాకు మన తల్లిదండ్రులే సృష్టికర్తలు. ఒకసారి మనము ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఈ భూమి నిండా ప్రజలు, ఈ భూమి నిండా జంతువులు నిండిపోవాలంటే దేవుడు మాటతో చెప్పేశాడు, భూమి నిండా జంతువులు కలుగునుగాక. జంతువులు, ఆకాశ పక్షులు అనగానే ఆకాశ పక్షులు. అదే దేవుడు మానవులు కూడా భూమి నిండా మనుషులు నిండిపోదురుగాక అని అంటే, ఈరోజు తల్లిదండ్రుల యొక్క కలయిక వలన మనుషులు పుట్టనవసరం లేదు. దేవుడు ఒక్క మాటతో సృష్టించగలుగుతాడు, కానీ ఆ సృష్టి దేవుడు చేయలేదు. ఆ విధమైనటువంటి సృష్టి ప్రణాళిక దేవుడు కనబరచలేదు, దాన్ని మనకు చూపించలేదు. తల్లిదండ్రులు సృష్టించడానికి, మనందరికీ కూడా కనిపించే తల్లిదండ్రుల సృష్టికర్తలను నిరూపించడానికి దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు, ఇదిగో వీరిరువురు ఏక శరీరులై జీవిస్తారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏ విధంగా అయితే రక్షణ ప్రణాళికలో మనం రక్షించడానికి వేరు సమయాల్లో వచ్చినప్పటికీ వారు ముగ్గురు కూడా ఒకే వ్యక్తి అని మన యొక్క సత్యోపదేశ సంక్షేమంలో మనం నేర్చుకుంటుండగా, వారి మధ్య ఉన్నటువంటి ఐక్యత, వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ మనకు దేవుడు చూపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అదే ఐక్యతను దేవుడు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, ఇదిగో మీరిరువురు ఏకశరీరులై జీవిస్తారు. ఎందుకు ఏకశరీరులై జీవిస్తారంటే, ఏకశరీరులై జీవించడం ద్వారా వారిరువురు కూడా ఒక కొత్త జీవితానికి, ఒక కొత్త జీవికి సృష్టికర్తలుగా దేవుడే నియమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, దయచేసి ధ్యానించండి. దేవుడు అన్ని సృష్టించిన తర్వాత చివరిగా ఆదామును హవ్వను చేసినట్టుగా, ఆదాము అవ్వలకు తల్లి తండ్రి లేరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. వారే మొట్టమొదటి ఈ లోకంలోనికి వచ్చినటువంటి మానవులు. అయినప్పటికీ ఆదాము అవ్వలను సృష్టించినటువంటి ఆ యొక్క దేవుడు తల్లిదండ్రులను గౌరవించాలి అని ఎందుకు ఈ యొక్క ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు? వారి ఇరుకే కూడా తల్లిదండ్రులు లేరు, వారు మొట్టమొదటి దంపతులు. అయినప్పటికీ దేవుడు నీకు నాకు తెలియజేసే విషయం ఏమిటంటే, ఇదిగో మన తల్లిదండ్రులను గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించినట్టు. అంటే దేవుని యొక్క స్థానాన్ని తల్లిదండ్రులు తీసుకోలేరండి. దయచేసి గమనించండి నేను చెప్పే విషయము. తల్లిదండ్రులు దేవునితో సమానం అని మనము సాంప్రదాయపూర్వకంగా చెప్పినప్పటికీ వాళ్ళు దేవునితో ఎన్నటికీ కూడా సమానులు కాలేరు. కానీ దేవుడు ఆ యొక్క దేవుని యొక్క స్థానం తర్వాత ఈ లోకంలో జీవించే మానవులమైన మనకందరికీ కూడా ఆ గొప్ప స్థానాన్ని, గౌరవాన్ని తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నాడు. దేవుడే అంతటి స్థానాన్ని తల్లిదండ్రులకు ఇస్తున్నప్పుడు మనము మన సొంత తల్లిదండ్రులకు ఎంతటి స్థానాన్ని ఇవ్వాలి, ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలి, ఒక్కసారి మనం ధ్యానించుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించాలనేటువంటి ఆప్యాయత, ఆలోచన మనలో ఉన్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో మన తల్లిదండ్రులను మనం కించపరుస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా, కొంతమంది మాటల ద్వారా, కొంతమంది చేష్టల ద్వారా, కొంతమంది వారి యొక్క అడుగు జాడల ద్వారా,
మరి కొంతమంది తల్లిదండ్రులు అసలు నాకు ఈ వ్యక్తి ఎందుకు పుట్టాడు, బాగా గమనించాలండి. తల్లిదండ్రులను బాధపరిచే విధంగా, కించపరిచే విధంగా మనం జీవిస్తున్నామంటే అప్పుడు దేవుడు కూడా మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాడు, మన యొక్క జీవితాన్ని దేవుడు గమనిస్తున్నాడు. అంతేకాదండి, ఈ యొక్క తల్లిదండ్రులు మనల్ని దేవుని యొక్క ప్రేమ గురించి మనకు నేర్పిస్తున్నారు. వాళ్ళు చదువుకునే వ్యక్తులు పోయిండొచ్చు, ఎలాంటి చదువు సందేహం లేకపోయి ఉండొచ్చు, సాధారణమైన పనులు చేసుకునే వ్యక్తులు అయి ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రేమను గూర్చి నీకు నాకు తెలియజేస్తున్నారు. మీరు ఒక్కసారి గమనించాలండి, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ గురించి నా తల్లిదండ్రులు ఏం చదువుకోకపోయినా ఏ విధంగా నేర్పిస్తారు ఫాదర్ గారండి అని ప్రశ్న మీరు నన్ను అడిగే అవకాశం ఉంది. ప్రియ సోదరి సోదరులారా, రెండవదిగా మనం అందరం కూడా గమనించాలి, ఇదిగో ఈ లోకంలోనికి ఇద్దరు వ్యక్తులు తల్లిదండ్రులు లేకుండా వచ్చారు. తల్లిదండ్రులు లేకుండా వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఆదాము అవ్వలు. మరి మిగతా వాళ్ళందరూ కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి మనమందరం కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమ కలిక వలన పుట్టిన వాళ్ళమే. దేవుని యొక్క ప్రేమ వారిలో పరిపూర్ణమైనప్పుడు, వారిరువురు కూడా ఏకశరీరులైనప్పుడు వాళ్ళు నూతన సృష్టిని సృష్టించే ఒక గొప్ప అవకాశమును తల్లిదండ్రులకు దేవుడిచ్చాడు. అనగా మనందరికీ కూడా దేవుడిచ్చినటువంటి ఒక వరముగా, ఒక కానుకగా మన తల్లిదండ్రులను స్వీకరించాలి. మీకు ఇష్టమున్నా లేకపోయినా, వాళ్ళు చదువుకున్నా చదువులేకపోయినా, వాళ్ళు నీట్గా ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉన్నా లేకపోయినా, వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళైనా ఉద్యోగం లేని వాళ్ళైనా, నీ తల్లిదండ్రులను నీవు ఖచ్చితంగా స్వీకరించాలి. ప్రియ సోదరి సోదరులారా, ఇది దేవుడిస్తున్నటువంటి సలహా కాదు, దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నాకు సర్వస్వము, నేను దేవుని కోసం కొబ్బరికాయలు కొడతాను, దేవుని కోసం పూలు పెడతాను, దేవుని కోసం వేరు ప్రాంతాలకు వెళ్తాను. నువ్వు దేవుని కోసం ఎన్ని చేసినా దేవుని తర్వాత ఉన్నటువంటి 4వ ఆజ్ఞను నువ్వు పాటించకపోతే నీ యొక్క జీవితం వ్యర్థం. దయచేసి గమనించండి. చెప్పడానికి నేను కఠినంగా చెప్తున్నప్పటికీ ఇది నీవు నేను విశ్వసించవలసినటువంటి ఒక నిజం. తల్లిదండ్రులను ప్రేమించలేక నేను చాలా గొప్ప పనులు చేస్తానండి, సేవలు చేస్తానండి, ఇతరులకు పేదలకు నేను దానాలు ఇస్తానండి, ఆహారం పంచిపెడతానండి, నువ్వు ఎన్ని చేసినా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించకపోతే నీ యొక్క జీవితము ఒక వ్యర్థమైన జీవితం. నేను ఒక ఉదాహరణగా చెప్పాలంటే, దయచేసి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, పెద్ద ఉద్యోగం ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, మీరు గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అభ్యంతరం లేదు. నీవు నీ తల్లిదండ్రులు చనిపోయే వరకు కూడా నువ్వు అగౌరవపరుస్తూ గౌరవించకుండా ఉన్నట్లయితే, ఒక తెల్ల బట్ట ఒక మురికి కాలంలో వేసి తీస్తే ఎలా ఉంటుందో నీ జీవితం దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా ఉండబోతుంది. నువ్వెంతో చక్కగా నీ జీవితాన్ని పరిశుభ్రంగా తెల్లటి వస్త్రం వలె ఉంచుకొని ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులను గౌరవించకపోతే దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితం మురికి కాలంలో పడినటువంటి ఒక తెల్లటి బట్ట వలె మిగిలిపోతుంది. దేవుడు ఎందుకు తల్లిదండ్రులకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు అంటే గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలో ఒక పరమార్థం ఉంది. మనం అందరం కూడా వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుడు స్వయంగా మనకు తెలియజేస్తున్నారు, ఇదిగో నీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. మీ యొక్క తల్లిదండ్రులను గౌరవించినప్పుడు మన జీవితంలో ఏదో జరుగుతుందంట. అదేదో మనం ఒకసారి వాక్యం ద్వారానే స్వయంగా విందాం. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో నీ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు మీ దేవుడైన యావే చిరకాలము
మీకోసం మరి నా కోసం ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన ప్రదేశంలో దేవుడు నిత్యము కూడా జీవింపచేస్తాడు. When you honor your father and mother, the Lord ever will accompany you in the land that God has given as a gift to you and to me. ఇది విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడిచ్చిన ఆజ్ఞ ఇజ్రాయెల్ ప్రజలకు కదా, నాకేముంది? నీ జీవితంలో ఏమీ లేనప్పుడు, నీ జీవితంలో నిర్లక్ష్యం జరిగినప్పుడు, నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ఆదుకున్నారనే విషయం నీకు తెలుసు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించారనే విషయం నీకు తెలుసు, నిన్ను ఏ విధంగా ఆదరించి నిన్ను గొప్పవాడిగా చేయాలి అని ఆలోచించి ఉంటారో నీకు తెలుసు. కానీ నీకు కొద్దిగా జ్ఞానం వస్తేనే, కొద్దిగా చదువులు వస్తేనే, కొద్దిగా ఇంగ్లీష్ వస్తేనే, నీకు కొద్దిగా జాబులు అమెరికాలో వస్తేనే నీకు తల్లిదండ్రులు అవసరం లేదు. మరి ఈ రోజుల్లోనే కాదు, ఎప్పటి నుంచో మరికొంతమంది ఏ విధంగా అంటే, పెళ్ళయ్యేంత వరకు నాకు తల్లిదండ్రులు అవసరం అండి, నా తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు, పెళ్ళైన తక్షణమే నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు. పెళ్ళయ్యేంత వరకు, నీ అవసరం తీరేంత వరకు నీకు ప్రేమను పంచిన తల్లిదండ్రులు అవసరం అన్నప్పుడు, నీకు పెళ్ళైన తర్వాత, నీ కుటుంబ జీవితం ప్రారంభించుకున్న తర్వాత, నీకు పిల్లలు పుట్టిన తర్వాత నీకు తల్లిదండ్రులు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఒకసారి గమనించాలండి. ఇది కేవలం నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు. దేవుడు స్వయంగా తల్లిదండ్రులను గౌరవించాలి. గౌరవించడం అంటే విధేయత చూపించడం, వారు చెప్పినట్టు నడుచుకోవడం. మరి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ యొక్క 4వ ఆజ్ఞను చాలా చక్కగా పాటించాలి మన జీవితంలో. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయములు 4. మొట్టమొదటిగా, నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు గౌరవించు. ఏ విధంగా గౌరవించాలి అంటే వారికి విధేయత చూపించడం ద్వారా. మూడవదిగా ఏ విధంగా గౌరవించవచ్చు అంటే వారి అవసరాల్లో మనం తోడై ఉండడం. నాలుగవదిగా ఏ విధంగా వారిని గౌరవించవచ్చు అంటే వారి మాటలను ఆలకిస్తూ, వారు చెప్పిన విషయాలను వింటూ మన తల్లిదండ్రులను గౌరవించవచ్చు. మరి ఇదే ఆజ్ఞను మనం పాటించాలంటే, మనము ధ్యానిస్తున్న విధంగా మన తల్లిదండ్రులను గౌరవించాలంటే మొట్టమొదటిగా మనం విధేయతను చూపించాలి. విధేయత ఏ విధంగా చూపించాలి? తల్లిదండ్రులు నీకన్నా ముందు ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తులు. నువ్వు అనుభవించబోతున్నటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఆల్రెడీ ముందుగానే అనుభవించారు. కావున వారి యొక్క నీతి సూక్తులను నువ్వు ఆలకించు. ఆలకించడం అనగా వారికి విధేయత చూపించు. వారు ఒక విషయం చెప్తున్నారంటే ఆ విషయం వెనకల ఏదో ఒక విషయం ఉంటుంది, ఏదో ఒక అర్థం ఉంటుంది అని మనం తెలుసుకున్నప్పుడే వారికి విధేయత చూపించగలుగుతాం. మరి మూడవదిగా మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలి, గౌరవించాలి అంటే వారి యొక్క అవసరాల్లో మనం తోడై ఉండాలి. నీకు చిన్నప్పుడు నువ్వు ఉయ్యాల్లో పడుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ అవసరం నీకు వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఊరటనిచ్చారు, ప్రేమను అందించారు, సహాయం చేశారు. నడవలేని సమయంలో నువ్వు నడిచే విధంగా చేయి పట్టి నడిపించారు. నీకు మాటలు రాకపోతే వాళ్ళు మాటలు నేర్పించారు. నీకేం అవసరమో తెలుసుకొని వాళ్ళు నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. నీకు ఏది మంచిదో నీకు తెలియకపోయినా నీకు అన్నిటికన్నా మంచిది వాళ్ళు ఎన్నుకొని నీకు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా నీకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. మరి అలాంటి తల్లిదండ్రులకు అన్నీ పొందుకున్న మనము మన అవసరాలు తీరిపోయిన వెంటనే నా తండ్రి ఇలాంటి వాడు, నా తల్లి ఇలాంటిది అని మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, గత 2 రోజుల క్రితం నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూడడం జరిగిందండి. అది ఎక్కడో తెలియదు, ఏ సంఘటన జరిగిందో తెలియదు, కానీ ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను కాళ్ళతో తంటూ కొడుతూ హింసిస్తూ ఉండడం చాలా చాలా బాధను కల్పిస్తుంది. వాళ్ళకి చదువు లేకపో ఉండొచ్చండి, వాళ్ళకి ఏమీ రాకపోవచ్చు, నీకున్న జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, కానీ వాళ్ళు నీకు కనిపిస్తున్న సృష్టికర్తలు.
వారు లేకపోతే ఈ లోకంలో నీకు జీవం అంటూ లేదు, ఈ లోకంలో నీకు స్థానం అంటూ నువ్వు లేవు. అలాంటి నువ్వు కనిపిస్తున్న తల్లిదండ్రులను ఏ విధంగా అగౌరవపరచగలుగుతావు? అది ఎలా సాధ్యం? కావున ప్రియ సోదరి సోదరులారా, తల్లిదండ్రులను గౌరవించాలంటే మొదటిగా మనం వాళ్ళకి విధేయత చూపించడం, రెండవదిగా వాళ్ళకు సహాయం చేయడం, మూడవదిగా వాళ్ళ మాటలను ఆలకించడం, వాళ్ళ మాటలను వినడం. ఇవి 3 చేసినప్పుడు 4వ విషయం జరుగుతుంది. అదేమిటంటే తల్లిదండ్రులను గౌరవించడం. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా అంటే, తల్లిదండ్రులను గౌరవించడం మన యొక్క దేవుని కూడా గౌరవించినట్టే. దేవుడు ఇదిగో 3 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 4వ ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ యొక్క 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించింది. ఆ దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం, ఆ తర్వాత స్థానం తల్లిదండ్రులకు. కావున తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మన దేవుని గౌరవిస్తున్నట్టే. అందుకనే నీవు నేను గమనించాలి. యేసు ప్రభుని ఎన్నో సందర్భాల్లో ప్రశ్నిస్తున్నప్పుడు, నేను నా తండ్రి పనిని చేయడానికి ఈ లోకానికి వచ్చాను, తండ్రిని గౌరవిస్తున్నాడు. చనిపోయిన లాజర్ను యేసు ప్రభు లేపుతున్న సమయంలో, కొత్త జీవితాన్ని ఇస్తున్న సమయంలో అంటున్నాడు, ప్రభువా తండ్రి నీ యొక్క మహిమార్థము ఈ పనిని చేయండి. నీటిని ద్రాక్షరసముగా మార్చినప్పుడు తండ్రి మహిమ కోసం ఈ పని చేస్తున్నాను, తండ్రి గౌరవార్థం నేను పని చేస్తున్నాను అనగా యేసు ప్రభువే మనకు స్వయంగా నేర్పిస్తున్నాడు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, తల్లిదండ్రులను ఏ విధంగా మనం ప్రేమించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం మన యొక్క దేవుని ప్రేమించాలంటే మన యొక్క కనిపిస్తున్నటువంటి ఈ యొక్క తల్లిదండ్రులను మనం గౌరవించగలగాలి. అందుకనే మన యొక్క వాడుక భాషలో మనం అంటూ ఉంటాం, తల్లిదండ్రులు దేవునితో సమానం అని అంటూ ఉంటాం. వాళ్ళు సమానులు కాకపోయినప్పటికీ మనం వారిని గౌరవించడం మన యొక్క బాధ్యత. మరి మన దేవుడు అంతేకాదండి, మన యొక్క దేవుడు నీకు నాకు తల్లి, నీకు నాకు తండ్రి అనగా దేవుడే స్వయంగా మనకు తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇది నువ్వు నిర్ణయించుకోలేదు. మా డాడీ ఈ విధంగా ఉండాలి, మా మమ్మీ ఈ విధంగా ఉండాలి అని నువ్వు నిర్ణయించుకోలేదు. నీకు నిర్ణయించుకునే అవకాశం లేదు. దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు స్వీకరించాలి, కానుకగా స్వీకరించాలి. దేవుడిచ్చినటువంటి దాన్ని మనం స్వీకరించాలి. నీ తల్లిదండ్రులు నీకు గొప్ప ఆస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు, పెద్ద చదువు ఇవ్వకపోయి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ దేవుడిచ్చిన తల్లిదండ్రులను ఈరోజు నీవు నేను స్వీకరించాలి. సిద్ధంగా ఉన్నావా? ఇన్ని రోజులు నువ్వు స్వీకరించలేకపోయి ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఈరోజు ఈ యొక్క తపస్కాలంలో ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనేటువంటి ఆరాధన ద్వారా మనం 4వ ఆజ్ఞను ధ్యానిస్తుండగా దేవుని ప్రార్థిద్దాం. ఈ యొక్క పాట ద్వారా మనకు తల్లి తండ్రి దేవుడే అని, తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడని మన యొక్క పాట ద్వారా మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మన యొక్క తల్లిదండ్రులను స్వీకరించడానికి దేవుడు మనకు గొప్ప వరాన్ని, గొప్ప శక్తిని ఇవ్వాలని ఈ యొక్క పాట ద్వారా ప్రార్థన చేద్దాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మన యొక్క ప్రభు ఇదిగో తల్లి మర్చిపోయినా నేను మరువను అని చెప్పడానికి కారణం ఏమిటంటే మన తల్లి మన తండ్రి మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఒకవేళ అలాంటిదే జరిగితే నేను నిన్ను మరవకుండా ఉంటాను అని తెలియజేస్తున్నాడు. కావున మనం ఎన్నో సందర్భాల్లో మన యొక్క తల్లిదండ్రులను ద్వేషభావముతో కోపముతో వాళ్ళని గౌరవించకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భం గుర్తు చేసుకొని ప్రభుని క్షమాపణ అడుగుతూ ఇదిగో ప్రభువా నా తల్లిదండ్రులను గౌరవించే అవకాశం ఇవ్వండి అని దేవుడు తన కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నీ పాదము తొట్టిల్లయ్యను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఒక తల్లి తండ్రి మన జీవితంలో ఎంతటి త్యాగం చేస్తున్నారో మనం ఒకసారి గమనించాలి. మనం వారికి వ్యతిరేకంగా పోయినా వారిని కించపరిచిన బాధపరిచిన తల్లిదండ్రులు మాత్రం నీ మంచి కోసమే ఆలోచిస్తారు అనే విషయాన్ని మనం ఎన్నో సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. కావున దేవుని యొక్క కృప మనకు తోడై ఉండాలని, మన తల్లిదండ్రులకు దేవుని యొక్క కృపతో నింపాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మనమందరం కూడా బైబిల్లో ఉన్నటువంటి వచనాల్ని మరి ఆ యొక్క ఆజ్ఞను ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్గా అంటే మన యొక్క జీవితంలో మనల్ని కొంతమందికి ప్రేమించాలని ఉంటుంది.
తల్లిదండ్రులు గౌరవించాలని ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల కారణంగా, కొన్ని లోపాల వలన, కొన్ని తేడాల వలన మనం వాళ్ళని గౌరవించలేకపోతుంటాం. మరి ఈరోజు ఇప్పుడు మనం ధ్యానించుకుందాం ఏ విధంగా మన తల్లిదండ్రులను మనం గౌరవించే అవకాశం మనం కల్పించుకోవచ్చు. వాక్యం ద్వారా నేర్చుకుందాం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే పౌలు గారు ఎంతో చక్కగా నీకు నాకు నేర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క యువ సంఘానికి ఒకసారి విందాం. బిడ్డలారా, ప్రభునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలయును, ఇది మీ ధర్మము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇది మన ధర్మము, లేకపోతే మన యొక్క పని, మన యొక్క బాధ్యతగా పౌలు గారు చెప్తున్నారు. ఏమిటి? మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. ఇప్పుడు మనం మన యొక్క జీవితాన్ని చూసుకుందాం. చాలామంది జీవితాల్లో తల్లిదండ్రులు ఎంతో మంచి వ్యక్తులుగా, లేకపోతే పిల్లలు ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఈ విధంగా చదివించారు, ఈ విధంగా చూసుకున్నారు, నాకు కావాల్సింది ఇచ్చారు అని పిల్లలు ఎంతోమంది గౌరవాన్ని, లేదా యువకులు ఎంతోమంది గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలను లేకపోతే యువకులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఏమిటంటే, ఇదిగో మా తల్లిదండ్రులను నా జీవితంలో నాకు అస్సలు ఇష్టం లేదు, వాళ్ళంటే నాకు కోపం అనేటువంటి మాటలు కూడా అంటూ ఉంటారు. ప్రియ సోదరులారా, ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక యువతి కౌన్సిలింగ్ కోసం నన్ను కలిసినప్పుడు ఆ యువతికి ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఏమిటంటే, వాళ్ళ తండ్రి అంటే ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఎలాంటివంటే, అవసరమైతే నేను చచ్చిపోతాను కానీ మా డాడీని అస్సలు నేను ప్రేమించను, మా డాడీ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ యువతి చెప్పడానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు. మేబీ ఆ యొక్క తండ్రి తాగుబోతై ఉండొచ్చు, లేకపోతే తల్లిని కొట్టినో వ్యక్తి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క యువతికి చిన్నప్పుడు సరైన ప్రేమను అందించలేకపోయి ఉండవచ్చు. ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు మనతో చాలా రోజులు ఉండరు. ప్రతి యువకుడు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. మీకు పెళ్ళైనా సరే, మీకు పిల్లలు పుట్టినా సరే, మీరు కూడా తల్లిదండ్రులుగా కాబోతున్న సమయంలో కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇవ్వబడినటువంటి తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు మనతో ఉండబోరు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కావున మనతో కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. వాళ్ళు తాగుబోతులు కావచ్చు, చదువు సంధ్యలు లేని వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళని నువ్వు మార్చలేవు. కావున నన్ను నేనుగా మార్చుకోవాలి, నిన్ను నీవుగా మార్చుకోవాలి. మన యొక్క జీవితంలో మనం అందరూ ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తుంటామంటే, ఎప్పుడు పక్కనోళ్ళని మార్చాలని చూస్తూ ఉంటాం. పక్కనోళ్ళని మార్చడం అనేది అసాధ్యం అండి. మనల్ని మనం మలచుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. అందుకనే మనం పాడుతూ ఉంటాం కదండి ఒక పాట, మలచుము మార్చుము నా యేసయ్యా. ఈ యొక్క పాట విన్నప్పుడు, ఈ యొక్క మాటలు విన్నప్పుడు మనకు తెలుసు, ఎన్నో సందర్భాల్లో మనల్ని మనము మలచుకోవడమే చాలా కష్టం. మనకున్న చెడు అలవాట్లు మానుకోవడమే కష్టం. మనకున్న బలహీనత నుంచి బయటకు రావడమే కష్టమైనప్పుడు, నీ తల్లిదండ్రుల్లో తప్పులను నువ్వు వేలెత్తి చూపించడం అనేది సరైనటువంటి విషయం కాదు. నీ తల్లిదండ్రులు వారి యొక్క జీవితం అనుసారం, వారికి ఆ రోజుల్లో జరిగే సందర్భాలకు అనుసారం, లేకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు జీవించారు. వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను నువ్వు వేలెత్తి చూపించకుండా వాళ్ళని అంగీకరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎన్నో రోజులు మనతో ఉండరు. కావున వాళ్ళని గౌరవించడం దయచేసి మనందరం కూడా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా మన తల్లిదండ్రులకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ యొక్క కృతజ్ఞత అనే విషయానికి వచ్చినప్పుడు, ఎందుకు నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞత ఉండాలి? నాకేమైనా ఆస్తి రాసి ఇచ్చారా? మా అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చారు, మా తమ్ముడికి ఇచ్చారు, మా అక్కకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ప్రియ సోదరులారా, ఆస్తిని పక్కన పెట్టండి. చిన్నప్పుడు నీ యొక్క అవసరం ఏ విధంగా ఉంటుందో ఒకసారి నువ్వు గమనించుకోవాలి.
నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ చుట్టువైపులా ఏమొస్తాయో ఏమి రావో తెలియని పరిస్థితుల్లో నువ్వు నిద్రపోతున్న సమయంలో కూడా నీ తల్లిదండ్రులు నీ కోసం మెలకువ ఉండి నిన్ను ప్రేమించారు. నువ్వు ఎక్కడ కింద పడిపోతావో అని ఎంతో జాగ్రత్త వహించారు. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు బయట తిరగడం వల్ల అనారోగ్య పాలవుతారేమోనని వాళ్ళు ఎన్నో ప్రయాణాలు కూడా మానుకొని ఉండవచ్చు. నీ తల్లిదండ్రులు నీకు ఎక్కడ ఆహారం కొరత పడుతుందో అని వాళ్ళు తినకుండా నీకు ఇచ్చిన పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఉండవచ్చు. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. నేను 2 ఏళ్ళ అబ్బాయిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త వహించారు నా జీవితంలో, ఎంత చక్కగా నన్ను చూసుకొని ఉండవచ్చు. ఒక్కసారి నెమరు వేసుకుంటే చాలండి, నేను గంట సేపు ఇట్లా వాక్యం చెప్పనవసరం లేదు. ఎవరోజు చెప్తే నువ్వు తల్లిదండ్రులు గౌరవించని అవసరం లేదు. నీ తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యత నీకు ఉంది. ఎందుకంటే వాళ్ళు నీకు కనిపించినటువంటి మొట్టమొదటి సృష్టి కర్తలు వాళ్ళే. నువ్వు ఈ లోకానికి వచ్చిన వెంటనే నీ విషయం గూర్చి ఈ ప్రపంచంలో అత్యంత సంతోషాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు. ప్రియ సోదరి సోదరులారా, యువతి యువకులు, పిల్లలు తల్లిదండ్రులు ఎన్నో మాటలతో మాట్లాడుతున్నప్పుడు, తిడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఎంత లోతై ఉంటుందంటే అది ఊహించుకోలేని ఆవేదన. అలాంటి ఆవేదనకు నీవు మీ తల్లిదండ్రులకు గురి చేయకూడదు. అలాంటి ఆవేదనకు నీ తల్లిదండ్రులు గురి చేసినట్లయితే దయచేసి గమనించండి, ఆ యొక్క ఆవేదనను దేవుడు గుర్తిస్తాడు. నీ వలన మీ తల్లిదండ్రులు ఆవేదనకు గురై కన్నీరు పెట్టి బాధపడుతున్నారంటే, నీ వల్ల ఎన్నడూ భరించలేని కష్టాలు మీ తల్లిదండ్రులు భరిస్తున్నారంటే అది తిరిగి నీకే వస్తుంది. దేవుని యొక్క కృప మనం కోరుకున్నప్పుడు ఏ విధంగా మనకు తోడై ఉంటుందో, తల్లిదండ్రుల ప్రేమ కూడా మనకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. ఆ ప్రేమను నువ్వు నిరాకరించినప్పుడు, నాకు ఈ తల్లిదండ్రులు అవసరం లేదు, వీళ్ళు ముసలి వాళ్ళు, వీరికి అనవసరంగా డబ్బు పెట్టాలి, వీరు ఈ విధంగా గొనుగుతూ ఉన్నారు, లేకపోతే ఈ విధంగా చేస్తున్నారు అనే మాటలతో నువ్వంతకు నువ్వే వారిని దూరం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, దేవుని యొక్క కృప కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వే స్వయంగా నీ యొక్క సృష్టికర్తను నిరాకరిస్తున్నావు. అంతేకాదు ప్రియ సోదరి సోదరులారా, 4వదిగా నేను గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క తల్లిదండ్రులు పర్ఫెక్ట్ వ్యక్తులు కాకపోయి ఉండొచ్చు, సంపూర్ణమైన వ్యక్తులు కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళతో నువ్వు ప్రేమ కలిగి జీవించు. అదేవిధంగా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, వారిని కించపరిచే మాటలా, అగౌరవపరిచే మాటలా, లేకపోతే గౌరవపరిచే మాటలా, నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. అదేవిధంగా వారిని క్షమించడం కూడా నేర్చుకోవాలి. అవును, తల్లిదండ్రులు ఎన్నో తప్పులు చేస్తారు, వాళ్ళు కూడా ఈ లోకంలో నీలాగా నాలాగా జీవించే వ్యక్తులే. వాళ్ళు తప్పులు చేయొచ్చు, తప్పు మాట్లాడవచ్చు, కానీ వారిని క్షమించే గుణాన్ని మనకు ఉండాలి, నేర్చుకోవాలి. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు నువ్వు గుర్తు చెయ్యి, నువ్వు వారిని గౌరవిస్తున్నావని, నువ్వు వారి కోసం కేర్ తీసుకుంటున్నావని, వారి కోసం జాగ్రత్త వహిస్తున్నావని వారికి తెలియచేయి. ఒక కుమారుడుగా, అమ్మ భయపడద్దు, నేను నీకు తోడు ఉంటాను, డాడీ నువ్వేం టెన్షన్ పడద్దు, నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వు ఈ లోకంలో సక్సెస్ అయినప్పుడు, నీ లోకంలో విజయం పొందుకున్నప్పుడు నీకన్నా ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులే. కానీ నీ చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా నువ్వు ఎదిగినప్పుడు, విజయం పొందుకున్నప్పుడు అసూయ పొందుకుంటారేమో, కానీ ఇద్దరు వ్యక్తులు నీ విషయంలో ఎన్నటికీ కూడా అసూయ పొందుకోరు. నువ్వు వారి గురించి చెడుగా ఆలోచించినా వారు నీ గురించి మంచిగా ఆలోచిస్తారు. వారి మీద నీ కక్షలున్నా వాళ్ళు నిన్ను క్షమించి మరొకసారి నా కొడుకే కదా, నా కూతురే కదా అని క్షమించే గొప్ప గుణం తల్లిదండ్రులకు ఉంటుంది. మరి చివరిగా ప్రియ సోదరి సోదరులని చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో నీకు నాకు పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు కొన్ని వేల మంది లేకపోతే కొన్ని లక్షల మంది పరిచయం అవుతారు, దూరం అయిపోతారు. కానీ ఈ ప్రపంచమంతా నీకు కొన్ని కోట్ల మంది జనాభా కనిపిస్తున్నా నిన్ను మనస్ఫూర్తిగా, హృదయముతో, నిజమైనటువంటి స్వేచ్ఛాభావముతో, స్వచ్ఛమైనటువంటి ఆలోచనతో ప్రేమించేది
గౌరవించేది కేవలం నీ తల్లి తండ్రి మాత్రమే. మీ అన్న వాళ్ళు నిన్ను నిరాకరించవచ్చు, మీ అక్క వాళ్ళు నిన్ను మోసం చేయవచ్చు, వాళ్ళు నీ గురించి చెడు ఆలోచించవచ్చు, నిన్ను ఏ విధంగా కింద పడేయాలని ప్రయత్నం చేయవచ్చు. కానీ నీ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, నువ్వు వాళ్ళకి శత్రువుగా మారినా సరే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిన్ను నీ గురించి చెడుగా ఆలోచించరు. నీకు చెడు తలంచాలని, చెడు జరగాలని ఎప్పుడు కూడా ఆలోచించరు. గొప్ప ఉదాహరణ ఎవరంటే దావీదు మహారాజే. ఇంకా బైబిల్లో మనం చదువుకోవాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు మనం చదువుకుంటే తప్పిపోయిన కుమారుడి గాథ. ఆ యొక్క ఉపమానంలో కొడుకు ఆస్తిని తీసుకొని తండ్రికి విరుద్ధంగా, తండ్రి కన్నా ఎక్కువ తెలుసు అనే భావంతో వెళ్ళిపోయినప్పటికీ తండ్రి కొడుకు కోసం ఆవేదనతో వేచి చూస్తున్నాడు. మరి అలాంటి తల్లిదండ్రులను మనం కించపరిచేది మన మాటలతో? ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను గౌరవిస్తావో దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క బహుమానం ఏంటంటే, నువ్వు జీవిస్తున్న ఆ యొక్క స్థలములో, నువ్వు జీవిస్తున్న ఆ యొక్క ప్రదేశంలో దేవుడు చిరకాలం నీకు తోడై ఉంటాడు అని దేవుడు బహుమానం ఇస్తున్నాడు. అదే తల్లిదండ్రులను నువ్వు గౌరవించకపోతే నీకు ఏం లభిస్తుందో దేవుడి నుంచి ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. కావున మనకిచ్చిన తల్లిదండ్రులను మనం గౌరవిద్దాం, స్వీకరిద్దాం. వారిని ఏ విధంగా సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు మాత్రమే మనతో ఉంటారు. కావున ఉన్నన్ని రోజులు వాళ్ళు సమృద్ధిగా జీవించడానికి, వాళ్ళు మనకు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చారు. కావున వాళ్ళు బతికున్న రోజులు మనం కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.